2 రోజులుగా విజయనగరం పోలీసులు చేపట్టిన నాకాబందీ విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా రెండో టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ సూచిస్తున్నారు. అలాగే వాహనానికి సంబంధించిన పత్రాలు పరిశీలించి పాత చలాన్లు ఉంటే తక్షణమే చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయాలపై మరింత సమాచారం విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. అని చెప్పే నినాదంతో విజయనగరం జిల్లా ఎస్పీ గారి తాలూకా ఆదేశాల మేరకు విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ వాహనదారులను తనిఖీ చేసి ముమ్మరంగా తనిఖీ చేసి పాత చలానాలు ఏవైనా పెండింగ్ ఉంటే వాటిని కట్టించేందుకు అలాగే హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ వాహనాల తనిఖీ మరియు హెల్మెట్ల కోసం మీరు ప్రజలకు ఏ విధంగా సూచనలు ఇస్తారు? నమస్కారం అండి. మేము మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు మా పట్టణ టూ టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు ఉత్తర్వుల మేరకు ఇది ఒకటే నినాదం అండి. హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకుని నినాదాలతో ఇవన్నీ ముందుకు సాగుతున్నాం సార్. అది కూడాను మళ్ళీ లైసెన్సులు బండి తాలూకు అన్నీ, ఎందుకంటే కొన్ని రెక్కల ఈ దొంగబళ్ళు కూడా వస్తున్నాయి. దాని మీద కూడాను నిఘా పెట్టుకుని ఉంచుకున్నామండి. అది మా ఎస్పీ గారు మా ఆఫీసులో ఉత్తరం మేరకు ఈ విధి నిర్వహిస్తూ ఇది ఇక్కడ పరిస్థితి. ప్రాణం ఎంతో విలువైంది. ప్రాణం కాపాడుకోవడానికి వాహన చోదకులు అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేని పక్షంలోనే రానున్న రోజుల్లో కేసులు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 న్యూస్.